సుస్థిర సేద్యానికి కట్టుబడి ఉన్న మన పశువుల విశిష్టతను, విలువను సక్రమంగా గుర్తించి పెంపొందించుకోవాల్సిన తరుణమిది. ప్రజలతో పాటు పాలకులు కూడా మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒంగోలు జాతి పశువులు అధిక శారీరక సామర్థ్యంతో పాటు ప్రతికూల వాతావరణాన్ని, కీటకాల దాడిని సమర్థంగా ఎదుర్కోగలవు. ఈ జాతి ఆవుల్లో అధిక పాలసార కలిగిన పశువులున్నాయి. దూడల్లో మరణాల శాతం చాలా తక్కువ. కరువు సీమ కీర్తి పతాక, తూర్పు, గోజాతి. దేవరకోట దర్పం. తూర్పు ఆవులు, గిత్తలు కరువును తట్టుకుంటాయి. కిలోమీటరు దూరం నుంచే నీటి వాసన పసిగడతాయి. తక్కువ మేతతోనే గట్టి పనిచేస్తాయి. బలమైన గిట్టలతో గుట్టల్లోనూ బరువు లాగుతాయి. తెలంగాణ పల్లె ప్రగతి, సంస్కృతి అంతా ఎద్దు, వ్యవసాయం మీద ఆధారపడింది. దాదాపు 200 ఏళ్ల నుంచి సాగులో రైతుకు తోడునీడగా నడిచిన దియోని రకం ఎద్దులు క్రమంగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అప్పటి మెదక్ ఎంపీ బాగారెడ్డి ప్రోద్బలంతో 1981లో కోహీర్ మండలం కొటిగార్పల్లిలో దియోని జాతి పశు పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలోని ఏకైక బ్రీడింగ్ సెంటర్ ఇది. తొలినాళ్లలో ఈ కేంద్రంలో 100కు పైగా విత్తన ఉత్పత్తి కోడెలు ఉండగా, ప్రస్తుతం అక్కడ ఆవరణంతా పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది. ఇకనైనా ఈ జాతి పశువుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరముంది. ఈ పశు సంపద మన తెలుగు రాష్ట్ర ప్రజల గర్వకారణం.